నా నోఫాప్ జర్నీ గురించి చాలా క్విక్ అప్డేట్ అనేది మీకు ఇస్తాను. బేసిక్గా నేను 120 డేస్కి చాలా దగ్గరలో ఉన్నాను. మేబీ ఈరోజు 117 ఆర్ 118 డేస్ నాకు తెలియదు, కానీ నేను చాలా ఆథెంటిక్గా ఫీల్ అవుతున్నాను. అంటే ఆథెంటిక్ అంటే రియల్గా ఫీల్ అవుతున్నాను అనమాట. అంటే అంతకుముందు కొంచెం ఫేక్గా ఉండేవాడిని అని అనుకుంటున్నాను. అండ్ ఆ ఫేక్నెస్ అంతా క్లియర్ అయిపోయి, అంటే ఎదుటి వాళ్ళని చూసిన వెంటనే వాళ్ళని జడ్జ్ చేయకుండా నార్మల్గా వాళ్ళతో కన్వర్సేషన్ చేయగలుగుతున్నాను. చాలా అంటే క్లియర్గా ఉన్నాను. అండ్ నేను ఏ తప్పు చేయట్లేదు కాబట్టి ఇన్ని రోజుల నుంచి ఐఎమ్ లైక్ ఫీలింగ్ వెరీ కాన్ఫిడెంట్ ఆల్సో. మనం కాన్ఫిడెంట్గా ఉంటేనే మనము చాలా ఓపెన్గా, క్లారిటీగా, డైరెక్ట్గా మాట్లాడగలుగుతాం అనమాట. బేసిక్గా నోఫాప్లో వచ్చే బెనిఫిటే ఇది. వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఏంటి అని అంటే, మనం వేరే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడగలుగుతాము. భయం లేకుండా వాళ్ళకున్న నెగిటివిటీస్ని కూడా పాయింట్అవుట్ చేయగలుగుతాం అనమాట. మేబీ దీనివల్ల అంటే నెగిటివ్గా ఏమన్నా జరగవచ్చు, ఎందుకంటే డైరెక్ట్ రిఫ్లెక్షన్ ఉంటుంది అనమాట. అంటే ఎలా అంటే మనకి ఫిల్టర్స్ ఏమి ఉండవు కదా. అంటే అద్దంలో నువ్వు ఏం చూస్తే నీకు అదే కనిపిస్తుంది అన్నట్లుగా మనం తయారైపోతాం. బేసిక్గా యూనివర్స్లో మనం అయిపోతాం అనమాట. అంటే కర్మలాగా మనం తయారైపోతాం అనమాట. అంటే డైరెక్ట్గా అంటే వాడేమన్నా మనకి ఇస్తే దానికి డైరెక్ట్ పంచి ఇచ్చేయడం, లేకపోతే డైరెక్ట్గా మాట్లాడడం, ఇలాంటివి అనేవి ఎక్కువ చేస్తున్నాను అనమాట. అండ్ చాలా ఓపెన్గా ఉంటున్నాను, ఎందుకంటే ఐఎమ్ కొంచెం ఇంట్రోవర్టెడ్గా ఉంటాను అని తెలుసు మీ అందరికీ. సో కొంచెం ఇంట్రోవర్టెడ్గా ఉంటాను, కానీ కొంచెం ఓపెన్గా మాట్లాడగలుగుతున్నాను. అండ్ వేరే వాళ్ళకి ఎక్కువసేపు ఇంటెన్స్ ఐ కాంటాక్ట్ అనేది నేను ఇవ్వగలుగుతున్నాను. అండ్ దానివల్ల ఏమవుతుంది అని అంటే, మనం డీప్ టాపిక్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ వేరే వాళ్ళతో కనెక్షన్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ కొంతమందికి మేబీ నేను ఇంటిమిడేటింగ్గా అనిపించవచ్చు, ఎందుకంటే చాలామంది లుక్స్ వస్తున్నాయి, చాలా అట్రాక్టివ్గా కూడా అయిపోయినట్టు అని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అంటే నాకు కొంచెం బూస్ట్ వస్తుంది అనమాట. అండ్ నేను సెల్ఫ్ బూస్ట్ అనేది ఇచ్చుకుంటున్నాను. సెల్ఫ్ ఎస్టీమ్ బాగా పెరిగింది. అండ్ నా గురించి నేను కష్టపడదాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. అండ్ రెగ్యులర్గా వర్కౌట్స్ కూడా చేస్తున్నాను. సో దట్ అంటే ఆ కాన్ఫిడెన్స్, అంటే ఒక కన్సిస్టెంట్గా ఉందాము ప్రతి దాని మీద అన్న ఒక మైండ్ సెట్ అనేది వచ్చేస్తుంది. అండ్ తెలియకుండా ఎక్కడి నుంచి ఒక సడన్ మోటివేషన్ అనేది వస్తుంది. దట్ ఈస్ రియలీ గుడ్ అనమాట. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేబీ దీస్ ఆర్ ద ఇన్స్టెంట్ రివార్డ్స్. అంటే మనం ఏదైనా పని మీద ఫోకస్ చేస్తూ దాన్ని పని చేస్తున్నట్టయితే, కరెక్ట్గా చేస్తున్నట్టయితే మనకి రివార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో అలా మన బ్రెయిన్ కూడా అలాగే పనిచేస్తుంది అనమాట. నువ్వు ఒక పని మీద ఫోకస్ చేసి దాంట్లో పని చేస్తూ ఉంటే మీ బ్రెయిన్లో హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. డోపమైన్ ఇలాంటి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. దానివల్ల మనం చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా ఫీల్ అవుతాం అనమాట. అండ్ ఇవి హ్యాపీ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే, స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనమాట. సో స్ట్రెస్ కూడా కొంచెం తగ్గింది అని చెప్పాలి. అండ్ నా స్లీప్ సైకిల్స్ అనేవి డీప్గా పడుకోగలుగుతున్నాను. ఆల్సో డ్రీమ్స్ అనేవి చాలా వివిడ్గా, అంటే చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోగలుగుతున్నాను. సో దట్ ఈస్ అ రియలీ గుడ్ థింగ్. అండ్ ఈరోజు పొద్దున్నే సమ్ సెక్షువల్ థాట్ వచ్చింది, దాన్ని నేను డ్రీమ్లోనే కంట్రోల్ చేశాను. ఇలా నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను. సో ఇది ఇంకొక జర్నీలో ఇంకొకసారి కూడా చెప్తున్నాను అనమాట. అండ్ కొంచెం ఫ్లాట్ లైన్ ఫేజ్ అనేది ఇంకా నడుస్తున్నట్టుగానే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అప్పుడప్పుడు ఐఎమ్ ఫీలింగ్ లేజీ, ఐఎమ్ ఫీలింగ్ కొన్నిసార్లు అసలు ఏం చేయబుద్ధి కావట్లేదు. దట్ ఈజ్ ఓకే సమ్ టైమ్స్. అంటే నీ బాడీ అనేది హీలింగ్ జరుగుతున్న ప్రాసెస్ కాబట్టి విత్డ్రాల్ సిమ్టమ్స్ అనేవి కొన్నిసార్లు మన బాడీ అనేది కొంచెం వీక్గా అవుతుంది, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఫీల్ అవ్వగలగాలి, మనం డీప్గా, ఇంటెన్స్గా ఫీల్ అవ్వగలగాలి. అయితే కొన్ని రోజుల ముందు వరకు చాలా హ్యాపీగా ఉండేవాడిని, కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ కొంచెం లేజీగా ఫీల్ అవ్వడం లాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక విషయాన్ని క్లియర్ చేస్తూ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఈ రూమ్లో మొత్తం చెత్త ఉందనుకోండి, దాన్ని మనం క్లియర్ చేస్తూ ఉంటాం. అలా క్లియర్ చేసిన కొద్ది రోజుల తర్వాత ఏం జరుగుతుందంటే మళ్ళీ బూజు పట్టడం లాంటివి స్టార్ట్ అవుతుంది. సో దాన్ని కూడా మళ్ళీ క్లియర్ చేయాల్సి వస్తుంది కదా. సో అలాగే నేను కూడా మళ్ళీ నా హార్ట్ని, లేకపోతే ఎనీథింగ్ దట్ ఈస్ స్టక్, దాన్ని కొంచెం క్లియర్ చేయడానికి దాని పనిలో ఉన్నాను అనమాట. సో అలా జరుగుతుంది నా నోఫాప్ జర్నీ అనేది. సో మీ జర్నీ ఎలా నడుస్తుందో నాకు కింద కమెంట్స్లో కరెక్ట్గా మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రేపు మంచి వీడియో నేను మీకు అందిస్తానన్నమాట రేపు. ఎందుకంటే ఈరోజు చాలా ఒక
2 hours దాకా కూర్చున్నాను ఇక్కడనే. అంటే ఫస్ట్ స్టార్టింగ్లోనేమో నాకేమీ థాట్స్ రాలేదు ఏం వీడియో చేద్దామని చెప్పి. దాని తర్వాతనేమో ఇంట్లో మొత్తం డిస్టర్బెన్సెస్ అనేవి నడిచాయి అనమాట. ఇంతకుముందు కూడా సౌండ్స్ వచ్చాయి, మీరు గమనించే ఉంటారు. ఇక నాకు ఏం చేయాలో అర్థం కాక నేను చేసేద్దాం ఏదైతే అది మనోళ్ళే అడ్జస్ట్ చేసేసుకుంటారులే అని చెప్పి వీడియో చేసేస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ మన ఛానల్కి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఏ కంటెంట్ కావాలో కింద కమెంట్ చేయండి, ఎందుకంటే కంటెంట్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి మనము. అంటే నేను చాలా విషయాలు నోఫాప్ గురించి చాలా విషయాల గురించి చాలా డీటెయిల్స్ అనేవి మీకు ఇచ్చేసాను కదా. సో దానివల్ల నాకు ఎక్కువ కంటెంట్ దేని గురించి చేయాలి అన్న ఒక డైలమాలో కూడా పడ్డాను అనమాట. సో అందుకే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో మీరే కింద మనం ఏ కంటెంట్ చేద్దాం అనే దాని గురించి కూడా కింద కమెంట్ చేయండి. మొన్న వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ యూనివర్స్ గురించి చెప్పండి అని అన్నాడు. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా యూనివర్స్ గురించి మాట్లాడదాము. అండ్ ఇంకా ఏవైనా విషయాల గురించి చేద్దాము, లేకపోతే ఈ కాన్సెప్ట్స్ ఏవైనా మీకుంటే దాని కింద కామెంట్ చేయండి. అండ్ బేసిక్గా ఫీలింగ్ హ్యాపీ, ఫీలింగ్ ఎనర్జైజ్డ్. సో యా, దట్స్ ఇట్.